హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? అసలు ఇంజనీరింగ్‌లో సీట్ వస్తుందా? రాదా? ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అంటే ఓపెన్ స్కూల్‌లో చదివిన వాళ్ళు ఓపెన్ 10థ్ గాని, ఓపెన్ ఇంటర్ గాని సర్టిఫికేట్స్ వాల్యూ ఉంటాయా? ఉండవా? అదంతా బానే ఉంది. డిగ్రీ పరిస్థితి ఏంటి మామ? నన్ను చాలామంది అడుగుతున్నారన్నమాట. ముందుగా మనం ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళకి ఎంసెట్‌లో సీట్ వస్తుందా? రాదా? విషయం అయితే చూద్దాము. మీరు ఓపెన్ ఇంటర్ చేసినా, రెగ్యులర్ ఇంటర్ చేసినా మీకు ఎంసెట్‌లో సీట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఓపెన్ ఇంటర్ చేసినా, రెగ్యులర్ ఇంటర్ చేసినా 2 సర్టిఫికేట్‌లు ఈక్వలే కాబట్టి మీరు ఇంజినీరింగ్‌లో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. మరీ చెప్తున్నాను. మీకు కావాల్సిందల్లా ఈక్వలెంట్ సర్టిఫికేట్. అది అన్ని కాలేజెస్‌లో కాదు. కొన్ని కాలేజెస్‌లో మాత్రమే ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే అడుగుతాడు. కౌన్సెలింగ్ డేట్స్ కల్లా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అండ్ చాలామంది అన్న డబ్బులు ఇస్తాము, నువ్వు అప్లికేషన్ చేసేయచ్చు కదా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కోసం అని అడుగుతున్నారు. నేను చేస్తాను, కాకపోతే అది మనీ చాలా ఎక్కువగా తీసుకుంటారన్నమాట ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కోసం. సో అది మెయిన్ ప్రాబ్లం. దానికోసమే నేను అప్లికేషన్ అనేది చేయట్లేదు. లోయెస్ట్ అమౌంట్ అయితే నేనే చేసేద్దును. మనీ అనేది చాలా హైయెస్ట్ అమౌంట్ అనమాట. అండ్ అందుకే చేయట్లేదు. సారీ ఎవ్రీవన్, ఏమనుకోకండి. ఇక ఓపెన్ ఇంటర్స్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్‌లో సీట్ వస్తుందా? రాదా? ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్‌లో సీట్ వస్తుంది. కంపల్సరీ వస్తుంది. ఇందులో మీరు ఎటువంటి మొహమాటాలు పడకండి. నేనన్నట్టుగా మీరు కౌన్సెలింగ్ డేట్ కల్లా మీకు దగ్గర అన్ని సర్టిఫికేట్లు సరైన రీతిలో ఉన్నాయా లేదా, ఒరిజినల్స్ ఉన్నాయా లేవా ఇయన్నీ చెక్ చేసుకొని కౌన్సెలింగ్ డేట్స్ కల్లా సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. ఇంజనీరింగ్‌లో డెఫినెట్లీగా సీట్ వస్తుంది. మామ మరి డిగ్రీ పరిస్థితి ఏంటి మామ? డిగ్రీ వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి మామ అంటే, డిగ్రీ వాళ్ళు నార్మల్‌గానే జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉండదు. ఇలా ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళలాగా ఈక్వలెంట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏం సర్టిఫికేట్స్ ఉండవు. మీ దగ్గర అలా ఉండాల్సింది టీసీ అండ్ లాంగ్ మెమో ఉంటే సరిపోద్ది. డెఫినెట్లీగా మీరు డిగ్రీలో జాయిన్ చేసుకుంటారు. ఒకవేళ జాయిన్ చేసుకోను అంటే గనక నాకు ఒక కామెంట్ పెట్టండి. వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకోను అంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను దానికి డెఫినెట్లీగా సొల్యూషన్ చెప్తాను. అండ్ ఇంకోటి లేదనుకుంటే 6302447286 అనే నెంబరు మీ దగ్గర సేవ్ చేసి ఉంచుకుని దానికి ఒక మెసేజ్ చేయండి. డెఫినెట్లీగా వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకొని అంటున్నారు అనే వివరాలు కనుక్కొని నాకు చెప్పండి. లేదా నాకు కాల్ చేసి వాళ్ళకి కాల్ కలపండి. డెఫినెట్లీగా అడుగుతానమాట. అలాగే మీరు ఎవరైనా ఓపెన్ ఇంటర్ కానీ, డిస్టెన్స్ డిగ్రీ కానీ, ఓపెన్ 10థ్ కానీ చెయ్యాలి అనుకుంటే, ఆగిపోయిన మీ చదువును మళ్ళీ కంటిన్యూ చేసి ఇంకా రెగ్యులర్గా చదువుదాము అనుకుంటే కనుక డెఫినెట్లీగా మనల్ని సంప్రదించండి. 6302447286 అనే నెంబర్కి. ఇక ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్స్కి వాల్యూ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామందికి డౌట్గా ఉంది. ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్స్కి 100% వాల్యూ ఉంటుంది. గ్యారంటీ నాది. మీరు ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్లోనే ఉంటారు. ఎటువంటి ప్రాబ్లము రాదు. సో నార్మల్ వాళ్ళకి సర్టిఫికేట్స్, రెగ్యులర్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఎలా వాల్యూ ఉంటుందో ఓపెన్ వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా అలాగే వాల్యూ ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మరొకసారి చెప్తున్నాను. 6302447286 అనే నెంబర్కి కాల్ చేయండి. మిగిలిన వివరాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీ చేత ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10థ్, డిస్టెన్స్ డిగ్రీ అవి పూచి వాళ్ళది. ఎవరైతే బైపీసీ చేసి ఎంబీబీఎస్ నీట్ రాసి ఎంబీబీఎస్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. సో వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నీట్ రాయడానికి ఓపెన్ ఇంటర్ వాళ్ళని ఎలిజిబుల్లో లేదని చెప్పేసి మనకి హైకోర్టు నుంచి అయితే ఒక తీర్పు వచ్చింది. దీని గురించి మళ్ళీ ఒక్కొక్కసారి కన్సల్ట్ చేస్తాను. మీకు తెలిస్తే ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అందుకే ఇది తెలియక ఓపెన్గా చదివేసే వాళ్ళు ఎవరైనా బైపీసీ తీసుకునే వాళ్ళు డాక్టర్ అవుదాం అనుకుంటే కనుక డెఫినెట్లీగా మీరు కొద్దిగా పొరపడినట్టే. ఇది ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ కామెంట్స్కి ఎవరి కామెంట్స్ కన్నా రిప్లై రాకపోతే ఒకసారి సారీ అండి. ఎందుకంటే నేను ఒకసారి అనేది కామెంట్స్ హైడ్ అవుతున్నాయని చెప్పాను కదా, చూసుకోవడం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై వస్తుంది.